అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వి నాగభూషణం గారు రచించిన అర్ధణారాజు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2012 చందమామలో ప్రచురింపబడింది. పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతుండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది. ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చెరొక మూల పనిచేస్తూ ఉండటం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకుని దక్షిణ ద్వారం దగ్గర ఉండే తన భార్యను చూడబోయాడు. ఇవాళ పండగ రోజు, అందరూ పండగ చేసుకుంటారు, మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గర అర్ధణా ఉన్నది, నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది తన అర్ధణా చూపుతూ. నా దగ్గర కూడా అర్ధణా ఉంది. దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త. చాలు, అందులో ఒక కానీ పెట్టి పూలు కొందాం, ఇంకో కానీకి చందనం కొందాం, మిగిలిన అర్ధణాతో పాయసం తాగుదాం అన్నది భార్య. ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు. తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి ఒళ్ళు తెలియలేదు. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నా అర్ధణా తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. నెత్తిన ఎండ మండిపోతున్నది. కింద దారి వెంబడే ఇసుక నిప్పులు చెరుగుతున్నది. కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండా తెలియలేదు, కాళ్లకు వేడి తెలియలేదు. వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తరపు ద్వారం కేసి పోతున్నాడు. రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా, కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ వెళుతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాడిని చూసి ఆశ్చర్యమైంది. వాడి ఆనందానికి కారణమేమిటో తెలుసుకుందామని ఆయన నౌకర్లను పిలిచి ఆ పాడుతూ వెళ్లేవాడిని నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో, ఏయ్, రాజుగారు రమ్మంటున్నారా అన్నారు. నాకు రాజుగారితో ఏం పని, నేను ఆయన నెరుగను అన్నాడు నీళ్లు మోసేవాడు. తన దారిన తాను వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాజభటులు వాణ్ణి పట్టుకుని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళారు. రాజుగారు వాణ్ణి చూసి, ఏమోయ్, పైన నెత్తి కింద కాళ్ళు మాడుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అయ్యా, నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండటం వల్ల నాకు ఈ ఎండవేడి తెలియడం లేదు అన్నాడు నీళ్లు మోసేవాడు. అదెంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు, ఏమిటా కోరిక అని అడిగాడు. అయ్యా, ఇవాళ పండుగ, నా భార్య దగ్గర అర్ధణా ఉన్నది. నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున అర్ధణా దాచుకున్నాను. ఇద్దరి డబ్బులు కలిపి అణా అవుతుంది. అందులో కానీ పూలు కానీకి చందనం కొని మిగిలిన అర్ధణాతో పాయసం వండుకుని ఇద్దరము హాయిగా పండుగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్ధణా తీసుకుని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి. అప్పుడు పండుగ చేసుకోవాలి. నా భార్య కాచుకుని ఉన్నది. అందుచేత త్వరగా నన్ను పోనివ్వండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఇది విని రాజు నివ్వెరపోయాడు. ఇంకా వచ్చినంత దూరం వెళితే గాని ఉత్తర ద్వారం రాదు. దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ? నేను అర్ధణా ఇస్తాను. నీ భార్య వద్దకు తిరిగిపోయి పండుగ చేసుకో అన్నాడు రాజు. చిత్తం, తమరిచ్చే అర్ధణా తీసుకుంటాను, నా అర్ధణా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మోసేవాడు. నీ అర్ధణా కోసం ఎందుకు మదన పడతావు? కావలిస్తే పావలా ఇస్తాను, తీసుకుని తిరిగిపో అన్నాడు రాజు. చిత్తం, పావలా ఇప్పించండి, నా అర్ధణా కూడా తీసుకుని తిరిగిపోతానన్నాడు నీళ్లు మోసేవాడు. రాజుకి పట్టుదల వచ్చింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్ధణాను మర్చిపోతాడో చూద్దామని వాడికి ₹1 దగ్గర నుంచి ₹1,00,000 దాకా ఇస్తానంటూ వెళ్ళాడు. ఎంత ఇచ్చినా వాడు తన అర్ధణాని తీసుకోనిమ్మని బతిమిలాడసాగాడు. చివరకు రాజు విసికి, నువ్వు ఆ అర్ధణా తీసుకోకుండా ఉండేటట్టయితేనే సగం నగరానికి ఇప్పుడే నేను రాజును చేస్తాను, ఏమంటావు అని అడిగాడు. చిత్తం, అలాగే చేయండి అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేసి, వీణ్ణి సగం నగరానికి రాజు చేస్తూ పత్రం రాయండి అన్నాడు. నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు. అందులో ఏ సగం కావాలో కోరుకో, ఆ ప్రకారం మంత్రిగారు పత్రం రాస్తారు. ఆ సగంలో నువ్వు రాజ్యం ఏలవచ్చు అన్నాడు రాజు. చిత్తం, నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధణా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు. రాజు అన్నమాట ప్రకారం నీళ్లు మోసేవాడిని ఉత్తర నగరానికి రాజు చేశాడు.
కానీ ప్రజలు ఈ రాజును అర్ధణారాజు అని మాత్రమే పిలిచేవారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.